హాయ్ ఎవరివన్, ఇది చూడండి. ఇది ఆనందనగర్లో మేము ఎప్పుడో 2011-12లో మేము ఫ్లాట్లు కొనుక్కున్నాం. దీంట్లో రీసెంట్గా ఈ గోరెంట్ల కళ్యాణ్ రెడ్డి అండ్ జంగారెడ్డి అంటే మైపాల్ రెడ్డి మేనల్లుడు, పటంచెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి మేనల్లుడు. ఎంత దౌర్జన్యమో చూడండి. లేఅవుట్లో రానికుండా ఇట్లా గోడలు అడ్డంగా కట్టేసి చూడండి. ఇటు పైవేమో ఇక్కడ బ్లాక్ చేశారు, ఇటు నుంచి ఇక్కడ బ్లాక్ చేశారు. ఏది లేఅవుట్లోకి రానికుండా అండి. ఎంత దారుణమో చూడండి అసలు. ఇది మేము కష్టపడి కొనుక్కున్న ఫ్లాట్లు అండి. ఇవి మేము ఎప్పుడో 2011-10లో కొన్నాము. ఈ 4 సంవత్సరాల నుంచి 2020 నుంచి కబ్జాలు స్టార్ట్ అయినాయండి. మేము ఎంతమంది కంప్లైంట్లు ఇచ్చాము, కలెక్టర్లకు కానీ, ఆర్డీఓలకు కానీ, ఎంఆర్ఓలకు కానీ బొచ్చెడు కంప్లైంట్ ఇచ్చాము. ప్లస్ ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాము. ప్లస్ హైకోర్టు కూడా ఇల్లీగల్ డిస్మాంటిల్ చేయమంది, అట్లాగే సర్వేలు చేయమంది. అవి కూడా ఇంతవరకు చేయలేదు. మేము ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు. సరే కేసీఆర్ గారి దగ్గర కూడా మేము కంప్లైంట్లు ఇచ్చాము. సరే తర్వాత గవర్నమెంట్ మారింది, రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి గారికి కూడా మేము కంప్లైంట్లు ఇచ్చాము. సెక్రటరీకి వెళ్ళి మరి కంప్లైంట్లు ఇచ్చాము. ఆర్డీఓలకు ఇచ్చాము, ఎంఆర్ఓలకు ఇచ్చాము, కలెక్టర్లకు ఇచ్చాము, ఎస్ఐలకు ఇచ్చాము, ఎస్పీలకు ఇచ్చాము. కానీ ఎఫ్ఐఆర్లు ఫైల్ చేస్తారు, క్యాన్సిల్ చేస్తారు. ఇప్పుడు అసలు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయట్లేదు. అదేమంటే మీరు 100 డయల్ చేయండి, మేము వచ్చి సపోర్ట్ చేస్తాం, మీరే మనుషులు పెట్టుకుని కాపలా పెట్టాలంటున్నారు. ఏడా మన మనుషులు పెట్టుకుంటే వీళ్ళు దౌర్జన్యం చేసి వాళ్ళని బెదిరించి పంపించేస్తున్నారు. పంపించేసి మనం వచ్చేలోపు వీళ్ళు ఇక్కడ అన్నీ చేసేస్తున్నారు, కబ్జా చేస్తున్నారు. మమ్మల్ని బారి నుండి కాపాడాలండి. రేవంత్ రెడ్డి గారికి మీ దాకా వీడియో వస్తే చూడండి సార్. నా ఫ్లాట్లో ఎంత దౌర్జన్యంగా కడుతున్నారో చూడండి. మొత్తం అండి వెళ్ళకుండా ఇట్లా మొత్తం లేఅవుట్ అంతా ఇష్టం వచ్చినట్టుగా గోడలు కట్టేయటం, బెదిరించడం బాగా ఇబ్బంది పెడుతున్నారండి. ఇది అన్యాయం సార్. నేను అందుకే